అందరికీ నమస్కారం. శ్రీ కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఈరోజు పాఠానికి వెళ్ళే ముందు ప్రార్థన. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. పాఠం సందేహాలు ఏమంటే అడగండి అమ్మా, చదవలేను లేకపోతే కొత్త విషయం చెప్తాను. నేను అడగలుగుతున్న సందేహాలు ఉంటే అడగండి. అదే క్రోష్ట శబ్దం చెప్పుకున్నాం, అదే బహుశా ఇప్పుడు క్రోష్ట శబ్దం చెప్పుకున్నాం కదండి. ఉకారాంత క్రోష్ట శబ్దం ఉకారాంతం. కానీ ఈ క్రోష్ట మొట్టమొదటి విద్యుత్ భావం క్రోష్ట్రు అని కృష్ప్రత్యాంత రూపంగా చెప్పేసి నిపదించేస్తున్నారు. కృష్ప్రత్యాంతంగా చెప్పుకోండి అంటున్నాడు. సర్వనమస్థాన పరంగా అంటే కృజ్వత్ క్రోష్టు అని సూత్రం కదా. సూత్రం సూత్రం అనండమ్మా. తృజ్వత్ అందమా తృజ్వద్ క్రోష్టు అందమా? తృజ్వద్ అంటే మూడో అక్షరం. అంటే మనం అనుకున్నాం చాలా సార్లు అవతల కర్వర్ణాల పరంగా తృజ్వత్ అనేది కాస్త తృజ్వద్ అవుతుంది. అంటే వతి ప్రత్యయంలో తకారమే ఉంది కదా. వతి అనే ప్రత్యయంలో చేద్ వతి అనే కదా ప్రత్యయం. వతి ప్రత్యయంలో ఇకారం పోతే వత్ మిగులుతుంది. ఇప్పుడేమో తృజ్వత్ అంటే ఏమనుకున్నాం మనం? తృజా తుల్యం కార్యం కరోతి అన్నమాట. అంటే తుల్యం అని చెప్పాలి కదా క్రియాపదం వేసి. తృజ్వత్ అంటే ఏం చెప్తాను తర్వాత? అంటే తృచ్ అనేటువంటిది కదా. తృచాతుల్యం ప్రత్యయమే కదా అది. ప్రాతిపదిక కదమ్మా. మరుత్తుకి ఆచరిస్తే మరుత్తానే ఉన్నప్పుడు మరుదా అవదు కదా. ఇది ప్లస్ తృచ్ అనేటువంటి ప్రత్యయం కదా. అయితే కావస్తే ఇలా అనుకోవచ్చు. తృజ్వత్ అని చెప్పాలంటే తృచాతుల్యం అని చెప్పుకుంటాం. తృచా అనేది తృజ్వత్ అక్కడ ఉంటుంది. ఎందుకంటే తృచా తృతీయ చెప్పేసాం కదా. ఇది గమనించండి. తృచా అన్నప్పుడు తృతీయలో తృచా అని అన్నారు. చకారంతో అన్నారు తృచా అని. తృచ్ ప్లస్ వత్తన్ ఉంది కదా. వత్తన్ ఉంది కదా. దేనికంటే చేసాం? తృచా అని చకారంత తృతీయ కంటే చేసాం కదా. మరి పదమే కదా అది. ప్రత్యయలపే ప్రత్యయలక్షణం. అందుకని తృచ్ కాస్త తృజ్జయించాం. విగ్రహం తృచా అని చెప్పాలి. ఎందుకంటే తృచ్ అనేది ప్రత్యయం. ఆ తృచ్ చకారంత ప్రత్యయంకి తృతీయలో తృచా అని అన్నారు కదా. తృచ్వత్ కాస్త చకారం. ఇప్పుడు పదం కింద లెక్క కదా. మరి తృచా అనేటువంటి తృతీయ వ్యక్తి అనేటువంటి ప్రత్యయం పోయినా అంటే టాప్ ప్రత్యయం పోయినా కూడా ఆయన ప్రత్యేక సూత్రం ఉంది కనుక తృచ్ కాస్త తృజ్ అయిపోయింది కదా. తృజ్వద్
తృజ్వత్ క్రోష్టు. తృజ్వత్ తకారం పదం చివరి ఉంది కనుక జస్తం వస్తే తృజ్వద్ క్రోష్టు. కకార పరంగా ఉంది కనుక ఈ మూడో అక్షరం తకారము తృజ్వత్ క్రోష్టు. ఒక్కసారి ఎవరో ఒకళ్ళు ఆనందమై చెప్పిన విషయాలన్నీ సూత్రం అనండి. మొట్టమొదట తృజ్వత్ క్రోష్టు. రుజువత్ కోష్ట. తృజ్వత్ క్రోష్టు. తృజ్వత్ క్రోష్టు. ఇప్పుడు చెప్పండి అమ్మా. క్రోష్టు మనకు ఎక్కలేదు. తృజ్వత్ ఎలా వచ్చింది చెప్పండి. వాళ్ళు ఎవరినో మ్యూట్ చేయమని చెప్పండి. బహుశా పిల్లవాడు ఎవరో ఎక్కడో చెప్పండి. తృచాతుల్యం కార్యం కరోతి. తృచాతుల్యం అన్నప్పుడు ఒకసారి ఉంటావు కదా. తృచాతుల్యం కార్యం కరోతి అనో అదేదో అనాలి. క్రియాపదం లేకపోతే తేను తుల్యం క్రియాచేత్ అనే కండిషన్ ఉంది కదా. సింపుల్ గా మనం తుల్యం అని అనకూడదు. అంటే ఈ వతి ప్రత్యయం 3 చోట్ల వస్తుంది అనుకున్నాం. ఈ తుల్యం క్రియ అన్నప్పుడు కానీ తత్ర తస్య ఇవ, తత్ర ఇవ తస్య ఇవ ప్రాకార అస్తి. అక్కడ క్రియాపదం అక్కర్లేదు. తత్ర ఇవ అంటే అక్కడలాగా ఇక్కడ కూడా వాడింట్లో లాగా మా ఇంట్లో కూడా బీరువా ఉన్నది. వాడింట్లో లాగా మా ఇంట్లో కూడా 4 గుమ్మాలు ఉన్నాయి, 4 గదులు ఉన్నాయి. ఇలాగా తస్య ఇవ అని చెప్పని చెప్పుకోవచ్చు కదా. తత్ర ఇవ అనే అర్థంలో కూడా వతి పరిచయం వస్తుంది. తస్య ఇవ అనే అర్థంలో కూడా వతి పరిచయం వస్తుంది. తేన తుల్యం క్రియాచేత్ వతి అన్నప్పుడు కూడా 3 చోట్ల వతి పరిచయం వస్తుంది. అంటే 3 విభక్తులు అన్నమాట. తేన తస్య తత్ర. ఓ అనే బదులు అనండమ్మా. ఒకసారి తత్ర తస్య అన్న సరే సూత్రంలో చెప్పాడు కనుక మనకు గుర్తుండడానికి ఏనా తృతీయ తస్య షష్ఠి చెప్పాలి కదా. తర్వాత సూత్రంలో తత్ర తస్యేవ ఉందని ఎందుకన్నా వారు పెట్టినారు అంటే సూత్రమే తత్ర తస్యేవ అన్నాడు అనుకోండి. హలో వినిపిస్తాను. మార్చండి హరికృష్ణ గారు. తత్ర తస్యేవ సూత్రం కొంచెం మార్చండి. అనుకోవచ్చు కదా. తస్య తత్రేవ కూడా అనుకోవచ్చు కదా. అవును. తస్య ముందర తత్రేవ కూడా అనుకోవచ్చు అమ్మా. అంటే తత్ర తస్యేవ అనడంలో వారికి ఏదో ఒక స్వరం దొరుకుంటుంది. లేదా అంటే దీన్ని ఏమంటారంటే అశోకవనిక న్యాయము అంటారు. అశోకవనిక అంటే అశోకవనిక అంటే వనిక అంటే కేవలము చాలా మంది ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు అంటారు కాదు. అశోక వృక్షములు వనం ఉంది. అశోక వనం అది వనము అంటే ఒక చెట్టే కాదు కదా. అయితే అన్ని చెట్ల కింద కూర్చోరు కదా. ఏదో ఒక చెట్టు కింద కూర్చుంటారు. కావచ్చు పూటకో గంటకో చెట్టు కింద మారుస్తారు తప్ప అన్ని చెట్ల కింద కూర్చో పరమాత్మ కాదు కదా. కాబట్టి వనిక అంటే వృక్షము లేక వరుస అని అర్థంలో అనమాట. వనిక అశోక వనిక అని అంటారు. అంటే ఎవడో అడిగాడు సీతాదేవి అమ్మవారిని, రావణాసురుడి అంతఃపురంలో వనాలు చాలా ఉంటాయి కదా, అశోక వృక్షం కింద ఎందుకు కూర్చోబెట్టాడు అంటే పోనీ మామిడి చెట్టు కింద కూర్చోబెట్టాడు అనుకోండి. అప్పుడు మాత్రం మామిడి చెట్టు దగ్గర ఎందుకు కూర్చోబెట్టారు అంటారు. సందేహాలు ఉంటాయి కదమ్మా. లేదా ఏం చేసినా కూడా ఉంది. ఇవాళ ఏదైతే ఉప్మా ఎందుకు చేసావంటే పని పూరి చేశాడు. వాడు పూరి ఏం చేసా మాత్రం ప్రశ్నించేవాడికి ఏముంది అంటే ఏ కారణం లేకుండానే పని చేసేదని అశోకవనిక న్యాయము అని. ఈ సామెతలు, ఈ సూక్తులు, ఈ ప్రహేళికలు, జాతీయాలు ఇవన్నీ కూడా ఎక్కువ విషయాన్ని సంక్షిప్తం చెప్పడానికి వాడుతూ ఉంటాను. అంత అందమైన చూడండి భాష రసులు. ఎంతో చెప్పడం కంటే మనం మామూలుగా అంటూ ఉంటే కష్టే ఫలి అని ఏదో అంటూ ఉంటాం. అంటే నువ్వు కష్టపడలేదు, మొట్టమొదటి చెప్తూనే ఉన్నాను, చదవరా చదివావా, పేరు ఇప్పుడు ఆడవడం ఎందుకు, అన్నిటికీ అర్థం ఒకటే కదా, ఒకే వాక్యం కదా. కష్టపడితే చదివినా అదే మాట, చదవకపోయినా కూడా అదే మాట. అంతే కదమ్మా. పొద్దుగానే మనం కావస్తే ఇప్పుడు తస్య తత్రేవా అన్న ఈ ప్రశ్న ఉంటుంది కదా. మీకు ఎందుకు చెప్పారంటే సూత్రం అని అలా రాశారు కనుక అలాగే మనం అనక్కర్లేదు, ఇలా కూడా అనుకుంటే అనుకోవచ్చు. అంటే మనం అనుకునే స్వతంత్రత లేదు మనకి.
ఆయన ఎందుకు చేశారు కానీ దాంట్లో తత్ర ముందరే ఉండాలి, తస్య తర్వాతే ఉండాలని ఏమి క్రమం లేదు కదా. అంటే మనకేమిటంటే తృతీయ తర్వాత షష్ఠి షష్ఠిత సప్తమి వస్తాయి కనుక తేన తస్య తత్ర అని చెప్తున్నాను మీకు అంతే. అయితే తృతీయ దగ్గర ఒక కండిషన్ ఉంది, తేన తుల్యం క్రియా చేత్ అనేటువంటి విషయం కండిషన్ ఉంది. తుల్యం క్రియా చేద్వతి అనే దాంట్లో తుల్యం క్రియా చేత్ అనే ఎలిమెంట్ వస్తుంది. తత్ర తస్య వల్ల లేదు, తత్ర ఇవ తస్య ఇవ అంతే ఇవార్థం లేదా వతి ప్రత్యయం. వతి అనేది ఇవ సాదృశ్యం అనే అర్థం అన్నమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది వతి ప్రత్యయం కంపల్సరీ అంటే కాదు, అంటే ఒక విషయాన్ని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం మనం. వతి ప్రత్యయం పెట్టి బ్రాహ్మణ ఏదో అదేంటి బాలవత్ అధీతి అనుకోవచ్చు, బాలకవత్ అధీతి అని అనుకోవచ్చు, బాలక ఇవ అధీతి అని వాక్యం చెప్పుకోవచ్చు, బాలక ఇవ చిన్నపిల్లలాగా బాలకవత్ అధీతి అని చెప్పుకోవచ్చును. ఇదే ఏ సమాసంలో ఉందనుకోండి, అప్పుడు కూడా ఏదో పురుష వ్యాఘ్ర అంటే పురుష వ్యాఘ్ర ఇవ అన్నట్టుగా అలా కూడా రకరకాలు కదండి. అంటే పద్ధతులు చెప్పే అర్థం కృతులు చెప్పచ్చు, కృతులు చెప్పే అర్థం సమాసాలు చెప్పచ్చు, సమాసాలు చెప్పే అర్థం విడిగా వాక్యం కూడా చెప్పచ్చు కదా. భిన్న భిన్న పద్ధతులు ఒకే విషయాన్ని తదితాంతంగా చెప్పచ్చును, కృదంతంగా చెప్పచ్చును, సమాసంలో చెప్పవచ్చును, ఇది వాక్యంలో చెప్పవచ్చు. తేన అన్నప్పుడు మాత్రం తుల్యం క్రియా చేతి తృచ. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైంది, తృచా తుల్యం ఎందుకని మీకు అర్థమైంది అన్నట్టు కదమ్మా. అర్థమైందండి. అంటే తృచ ప్రాతిపదికకి తృతీయ చేర్చాం, తృచ ఈ తృచ అనేటువంటిది ఇంకా పదం వల్లే తృతీయలో చెప్తున్నాం మనం. తృతీయ చెప్తుంది తృచ అనేది పదం అవుతుంది సుబంతం కనుక, పదం కాదు కదా. అక్కడి నుంచి జకారం జస్తంగా మారి జకారంగా మారే అవకాశం లేదు. తృచా తుల్యం, తృచా తుల్యం ఏమో తృచ అంటే తృతీయతో చెప్పి తృచా తుల్యం అన్నాం అనుకోండి. ఈ తృచాన్ని ఎలా పెడతారు, తృచ్ ఆ కదా, తృచ్ ఆ. తుల్య అనే బదులు ఇవ అని పెడతారు అంతే. తుల్య అనేది రీప్లేస్ చేసి తుల్య అనే బదులు, అంటే ఒకటి తుల్య కాదు, తృతీయతో ఉండే ఆ తుల్య అన్నమాట. అంటే తృతీయలో ఆ ఉంది కదా తృతీయ బదులు, ఆ ఒకటి తర్వాత తుల్య అధీతి అని క్రియాపదం కూడా ఉన్నాయి. ఈ మూడు ఎలిమెంట్స్ బదులుగా వతి అని ప్రత్యయం వస్తుంది. ఎక్కువ చెప్తాను అనిపిస్తుందా మీకు? అర్థమవుతుంది కదమ్మా? తేనాను తృతీయ తీసుకోవాలి, తుల్యం అనేటువంటి తీసుకోవాలి, క్రియా అనేటువంటి మూడు ఎలిమెంట్స్ బదులుగా వతి అని పరిచయం పెడితే సరిపోతుందన్నమాట. బాలకవత్ అంటే ఏం చేసాం మనం, బాలకాన్ని ప్రాతిపదిక వత్తి అని పెట్టాం. వత్తి అనేటువంటి ఎన్ని బదులుగా వత్తి వస్తుంది, తృతీయ తృతీయ తుల్యం తృతీయ కనిపెట్టే కదా, ఏదైనా తీసుకోవచ్చు కదా, ఏదైనా తృతీయలో తీసుకోవాలి. ఏదో మూడు పదముల బదులు వత్తిని పరిచయం పెట్టామంతే. ఏమైంది, తృచ ఎప్పుడైతే తృచ ప్లస్ తుల్యం అని ఎప్పుడైతే అన్నారో, ఇప్పుడు తృచు ఆ తీసి ఈ తృతీయలో ఉండేటువంటి ఆ అనేటువంటి ఒకటి, తుల్యం ఒకటి, అధీతే మూడింటి బదులుగా వత్తి పరిచయం వస్తే తృచ్ వత్ అని తయారైంది. తృచ్ వత్. ఇప్పుడు తృచ్ పదము కదా, ఇందాక తృతీయలో తాపరిచయం పోయిన ప్రత్యయలోపే ప్రత్యలక్షణం అని మన పదత్వం ఉంటుంది కదా. మనాంతరం జల్ అనేటువంటి చకారము జస్య అని జకారం వస్తే తృజ్వత్ అని రూపం తయారైంది. ఈ తృజ్వత్ అనేది పదము, దాంతో క్రోష్టు అనే పదం విడిగా ఉన్నది. ఈ తృజ పదం చివరి తకారం ఉంది కనుక తకారం జస్తం వచ్చి తృజ్వత్ క్రోష్టు అవుతుంది కదా. మరి క్రోష్టులో కకారం దగ్గర చేర్చారు కదా, విడిగా ఉన్నట్లయితే రెండు అనుకో, తృజ్వత్ విడిగా పదం అయితే తృజ్వత్ అనుకోవచ్చు, తృజ్వత్ రెండు అనుకోవచ్చు, రామాత్ రెండు అంటున్నారు కదా, అలా అనుకోవచ్చు. కానీ క్రోష్టు అని శబ్దం సూత్రాల్లో సంధి చేసి తీరాలంటే క్రోష్టు పదం దగ్గరగా ఉంటుంది. అదే మళ్ళీ దకారం తకారం వచ్చి కృజ్వత్ క్రోష్టు, తృజ్వత్ క్రోష్టు అని రూపం తయారైంది. మీ అర్థమైందండి? ఒకసారి మీరు చెప్తారమ్మా, సుబ్బారావు గారు, శేఖర్ గారు, నవీన్ వచ్చారా వేళ?
ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చారండి. వివరించండి. వచ్చాను సార్, నేను వచ్చాను. హలో, చెప్ ఒక్కసారి ఎవరో వివరించక్కలే, అందరికీ అర్థమైతే వివరించక్కలేదు, లేకపోతే శేఖర్ గారు ఒకసారి చెప్పాలా? చెప్పమంటారా సార్? మీరు చెప్తే మహిహానందం. రుచి 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 అనేది అంటే పరిచయం మీ అందరికీ అర్థమైతే ఒకసారి రివిజన్ రేపు చేసుకుంటారు కదమ్మా. రివిజన్ లో మీరు చేసుకోండి. సందేహాలు ఉంటాయి. ప్రస్తుతానికి సందేహం లేదు కదా, స్పష్టత ఉందా ఇప్పుడు చెప్పిన విషయం అంతాను? ఉందండి. చెప్పాలనుకోలేదు కానీ సందర్భం వచ్చిన విషయం అంతా చెప్తేనే బాగుంటుందని చెప్పాను. అంత స్పష్టత అయింది కదా మీకు మరోసారి? అర్థమైంది. ఇప్పుడు సూత్రంలో మీకు అన్నీ తెలిసిన మీకు అంటే మొట్టమొదటి నుంచి కూడా ఏంటి సర్వనామ స్థానాలు అంటే మీకు తెలుసును 5 కదా చుట్టూ 5 చోట తృజ్వత్ క్రోష్టు అంటే క్రోష్టు శబ్ద లేదా క్రోష్టు తృజ్వత్ భవతి అంటే తృచ్ ప్రత్యయాంతం భవతి అన్నమాట. అంతే కదండి. అంటే ఉకారాంతస్య క్రోష్టు శబ్దస్య స్థానే తృచ్ ప్రత్యయాంత క్రోష్టు శబ్ద ప్రయోక్తవ్య అని అర్థం. అంతే కదా. ఉకారాంతమైన క్రోష్టు శబ్దం యొక్క స్థానంలో ప్రత్యయాంతంలో ఉన్నటువంటి క్రోష్ట్రు అనే శబ్దాన్ని ప్రయోగించుకోండి సర్వనామ స్థానాలు పరంగా ఉంటే అని కదా. ఇప్పుడు తర్వాత తృతీయ గురించి ఏం చేశాడు? విభాష తృతీయాదిషు అచి. తృతీయ దగ్గర నుంచి అజాది ప్రత్యయాలు ఎన్ని ఉంటాయంటే తృతీయ దగ్గర నుంచి అజాది ప్రత్యయాలు ఎన్ని ఉంటాయి? తృతీయ దగ్గర నుంచి తృతీయాదిషు తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, షష్ఠి, ఎనొచ్చాయి 8 వస్తాయి. సరే అనేసానమ్మా. టా ఒకటి, నే ఒకటి, నసింగ్, నస్సు, ని. అందరూ ఒకసారి ఎనిమిది కదా. 8 చోట పూర్వం తృజ్వత్ క్రోష్టు అని సూత్రం నిత్యంగా వచ్చే తృజ్వత్ భావం అంటే క్రోష్ట్రు అనే రుకారాంత శబ్దము ఇక్కడ వికల్పంగా వస్తుంది. అయాది ప్రత్యయాలు పరంగా ఉంటాయి అన్నది. ఇంక వదిలేసింది ఏమిటండి? సర్వనామస్థానం 5 చుట్టూతో ఆపాడు. తృతీయాది నుంచి అజాది ప్రత్యయాలు స్టార్ట్ అయితే ఇవన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. తృతీయాది దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది లేకుండా మిగిలిపోయింది. అదొక్కటే షెస్ ఒకటే పట్టుకోండి అమ్మా. తృతీయ దగ్గర నుంచి వికల్పంగా వస్తుంది. లేకపోతే అంటే వ్యాముల దగ్గర తృజ్వద్భావం నిత్యంగా వస్తుంది కదా. కాదు కదా, వస్తుందా రాదా? ఎందుకంటే సర్వనామ స్థానం కాదు, సర్వనామ స్థానాలు అయితేనే వస్తుంది, లేకపోతే అజాది ప్రత్యయం వికల్పంగా వస్తుంది అన్నాడు. ఈ హలాది ప్రత్యయాలు తర్వాత ఏమో ద్వితీయ బహువచనము ఇవి నెయిదర్ స్థానాలు లేవు. ఏది కాదు, అంటే దాని కండిషన్ వేరు. స్పష్టంగా ద్వితీయ బహువచనం దగ్గర ఎప్పుడో కూడా ఎక్కడో కూడా చిన్న ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. ప్రతి చోట ద్వితీయ బహువచనం ట్రాక్ మారుతూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. సాధారణంగా మారకపోవచ్చు, ఎక్కడైనా ఉంటే ద్వితీయ బహువచనం దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పూర్వసం దీర్ఘమా, ఉటి దీర్ఘమా, ఏది రావట్లేదా, శబ్దం ఏం రాలే ఇక్కడ. గాహన రూపం మీరు గమనించండి. అసలు పూర్వసం దీర్ఘం రాకుండా చెప్తుందా మీకు? ఏమొచ్చింది గాహన్నప్పుడు? అంటే సూత్రం చేత ఏ సూత్రం చేస్తా? అమ్మశేషుల పరంగా
అమ్మగారు కూడా గోపసమ్మ గో ఔతోం శశో. అంటే ఔతోం శశో అంటే ఎలా పెట్టేశారు? ఔత్ కదమ్మా అవునండి. చేయట్లేదు అంటే టీచర్ ఎలాగా, లేకపోతే క్లాస్ లో ఆయన అనంతకృష్ణ గారు అల్లరి చేస్తూ ఉంటారు కదా. మాత్రం బాగా చేయాలమ్మా, ఎందుకంటే నేను కష్టం చాలా, అంటే మీ దగ్గర అందం కాదు కానీ చాలా కష్టపడుతూ చెప్తున్నాను. మీరు ఏమాత్రం చేయకపోతే నాకు ఉపకారం అంటే మీరు కేవలము రివిజన్ చేసి ప్రతి చిన్న పాయింట్ పట్టుకోవడమే ఉపకారం. ఒక రోజు కాకపోయినా ఎప్పుడప్పుడు, లేదంటే ఒక్కోసారి అంతమందికే రివిజన్ అక్కర్లేదు, 5 నిమిషాలు ఎవరని చెప్పినా అర్థం అయిపోతుంది. వీరుంటే అది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నట్లయితే అందరూ రివిజన్ చేసేటువంటి ఫలితం ఎక్కువ ఉంటుంది అంతే. అయితే మర్చిపోతారు, ఎందుకంటే గావో గా అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. ఆకారం చెప్పేస్తున్నారు. చేత అక్కడ పూర్వ సౌందర్యాలు కంటే పరంగా ఉన్న షష్ప్రత్యయంలో సకారం లేదు గనక పుంలింగంలోను. హలో తులసి గారు, గట్టిగా మాట్లాడుకోండి, మీరు మ్యూట్ చేయండి అమ్మా. మాట్లాడమాట అయితే పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు కదా, మధ్య మధ్యలో డైరెక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు అర్థమైందమ్మా చెప్పింది? రోషితం అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వశబ్దం గారికి మీకు అజంత స్త్రీలింగాల్లో పరిచయం చేస్తున్నానమ్మా. అంటే మనకి అజంత శబ్దాల్లో ఈ రమా శబ్దము, కొన్ని శబ్దాలు, గౌరీ శబ్దం, ఇలాంటి శబ్దాలు మీరు అయ్యే చూశారు, బాగానే చూశారు, నేను కూడా బాగానే తెలుసుకుంటుంది. లేకపోతే చూడండి, ఇప్పుడు సర్వశబ్దం పరిచయం చేస్తున్నానమ్మా స్త్రీలింగంలో. అంటే స్త్రీలింగంలో మీరు సర్వశబ్దం అనేటువంటి సర్వనామంలో ఉందని మీకు తెలుసును. స్త్రీలింగాల్లో దానికి వచ్చే మార్పులు గమనించండి. ఇప్పుడు రమా శబ్దం తెలుసు మీకు, అంటే రమ అంటే ఆకారాంతమైన రమ కావచ్చు, సీత కావచ్చు, పద్మ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు. ఆకారం శబ్దం స్త్రీలింగంలో ఉంటే మీకు తెలుసు, రమయ ఇలాగా. అంటే ప్రథమలో ఏముంటుంది? రమ, ఏ రమే, రమ, రమయ, ఇలాంటి రూపాలుగా రమాయి, రమాయ, రమాయ, రమాయ గమనించారు కదా. వాటికంటే కొన్ని చోట్ల భిన్నంగా ఉంటుంది సర్వశబ్దం. చెప్పండి, రమా, రమే, రమా. సర్వశబ్దం చెప్పండి ఒకసారి స్త్రీలింగంలో. సర్వే సర్వాహ. అంటే తేడా ఎప్పుడు వచ్చింది మీకు? రమా, రమే, రమాహకి సర్వ, సర్వే, సర్వాహ తేడా ఎక్కడైనా కనబడిందా? లేదండి. అయితే రమా శబ్దం గట్టిగా దృష్టిలో పెట్టుకుంటే మీరు రమా, పద్మ, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలన్నీ చెప్పవచ్చు, సర్వశబ్దం శబ్దాలు. తర్వాత హే రమే, హే రమే, హే రమా. చెప్పండి, నేనే చెప్పాలా? హే సర్వే, హే సర్వే, హే సర్వాహ. తేడా ఉందా? లేదండి. ద్వితీయ నడిపించండి. ఇక్కడ వచ్చి రమాం అండి, ఇక్కడ సర్వామ్మ. సర్వాం, సర్వే, సర్వా. రమాం రమే రమా అనేసి సర్వశబ్దం కూడా చెప్పండి. రమాం రమే రమాహు, సర్వాం సర్వే సర్వాహన్. ఓకే. తృతీయ వచ్చి రమయ రమాభ్యాం రమాభిహి. ఇక్కడ కూడా అంతే, సర్వయ సర్వాభ్యాం సర్వాభిహి. రమయ రమాభ్యాం రమాభిహి కొంచెం అది రమాభిహి, సర్వాభిహి. తర్వాత ఇక్కడ మారిందండి. ఏం మారింది చెప్పండి. అక్కడ రూపం రమా శబ్దం మొట్టమొదటి చెప్పండి. మారింది లేదు. రమాయై ఇక్కడే ఉంది సకారంతో సర్వస్యై. సర్వస్యై అంటే మీకు తేడా కానీ కొంత, అంటే చూడండి సిమిలారిటీ ఉంది, కాన్స్టెంట్ ఏముంటుంది చెప్పండి. అది మేము సర్వనామ స్థానాల్లో సర్వస్మై చదవండి, అక్కడ ఇక్కడ సర్వస్యై చదవండి. అదే అంటే తేడా ఏమిటంటే అక్కడేమో సర్వస్మై పుంలింగం వదిలేసాం, పుంలింగం ఎక్కలేదు. స్త్రీలింగంలో రమాయై అన్నారు కదా. సార్ ఆకారం బదులు ఇక్కడ సకారం వచ్చింది. యాట్ వచ్చింది, అక్కడ స్యాట్ వచ్చింది. షార్ట్ కొట్టినట్టు కొట్టారు. అంటే సకారం ఎక్స్ట్రా వచ్చింది అంతేనా అండి? సకారం అంతే. తర్వాత ఇంకోటి అంతే కదా, సర్వస్య సర్వస్యై అనే కదా. అవునండి,
సర్వాభ్యాం సర్వాభ్యః సేమ్. అక్కడేమో రమాయై ఉంది, గమనించండి. అవునండి, దీర్ఘం అవునండి. ఉన్నది, అది కూడా మీరు దీర్ఘం ఉంది. గమనించాలి. దీర్ఘం ఉన్నది దీర్ఘం ఉంది. ఇక్కడ. దీర్ఘం లేదు. సర్వస్యై దీర్ఘం లేదు. సర్వస్యై దీర్ఘం లేదండి. దీర్ఘం అలాగే ఉంటుంది, దీర్ఘాన్ని హ్రస్వం చేసుకోవాలి అని. దీర్ఘాన్ని అస్వం చేసుకోవాలి. 2 ఎలిమెంట్స్ చేసుకోవాలి. అంటే స్యాట్ చెప్పారండి, సూత్రం చూసారు, ఊహించారు. స్యాట్ అనేటువంటి దాంతో పాటుగా ఎక్స్ట్రా హ్రస్వం కూడా చెప్పుకోవాలి. ప్రాతిపదిక అంటే టాప్ ప్రత్యయాంతం అంటే ఆ అనే ఉంటుంది కదా, రమాయై అని ఉంది కదా. ఇక్కడ సర్వాస్యై కాదు కదా, హ్రస్వం చేసుకోవాలి. అది కూడా చేసుకోవాలి. ఇంకా పంచమీ షట్కులు చూడండి, రమాయాహ రమాయాహ. ఇక్కడ సర్వస్యాహ నిత్యాన్ని ప్రతి చోట యాట్ వస్తుందండి, అంతే. యాట్ వచ్చిందండి. నిత్తులన్నిటికీ యాట్ వచ్చింది. రసం రావడం ఉంటుంది కదా, రసం రావడం రెండు ఉన్నాయండి. ప్రాతిపదికకి దీర్ఘానికి అంటే ప్రాతిపదిక కాదు, టాప్ ప్రత్యయాంతాన్ని హ్రస్వం చేసుకోవడం ఒకటి ఉంటుంది. తర్వాత సప్తమి ఏకవచనంలో ఇక్కడ అక్కడ రమాయాం అండి, ఇక్కడ రమాయాము సర్వస్యాము సేమ్ కదమ్మా. అంటే మీకు శ్యా అనేటువంటి స్యాట్ అని ఇప్పుడు స్యాట్ అన్నారు కదండి పనిగారు. సూత్రం చూసారేమో, సూత్రం చెప్తారా? ఒకసారి అంటే స్యాట్ అని మీరే ఊహించారా? అక్కడ యాడాపహ ఉంది కదండి, అక్కడ యాట్ అయింది కదా. ఎంత చక్కటి బుద్ధి అండి, చాలా బాగా ఉందండి. ఇక్కడ యాట్ ఉంది కనుక ఇక్కడ స్యాట్ సకారం. అది ఊహలు అలా రావాలమ్మా. కొత్తలో అన్నపూర్ణ గారికి వచ్చేవాళ్ళు, అప్పుడెప్పుడో గృహం కూడా బహుశా ఇదే ఉంటుంది సంప్రసారమేమో అని అన్నారు. అలాగే రావాలి. అక్కడ యకారం యా ఉన్నది, యకారం కాదు యా కదండి. చక్కగా అన్నారు, యాట్ అన్నారు, స్యాట్ అన్నారు. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు హ్రస్వం కూడా కావాలండి కదా ఫణి గారు. స్యాట్ ఒకటి, హ్రస్వ రెండు కలపండి. చూడండి, మీరు అనేసేయండి. ముగ్గురు మూడు మార్గాలు కలిసి సార్ ముగ్గురు వెనక ఆలోచించండి అమ్మా, చెప్తున్నారు కదా ఆవిడ. మీరు షాట్ షాట్ అని తకారం పట్టున్నారు, మరి షాట్ పదమును హ్రస్వ 2 ఎలిమెంట్స్ అయితే మొదటి షాట్ ఏమిటిది? పదమేనా కదా? పదమేనండి, పదాంతంలో జస్ట్ చేయాలి, జస్ట్ చేయాలి, జస్ట్ చేయాలి. చెప్పండి. మీకు తెలిసిందంటే షాడ్ హ్రస్వ అంటారు, అంతే కదా? షాడ్ హ్రస్వ అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలమ్మా. ఇప్పుడు జల్లులు అంటే తెలిసిన మీకు, జల్లులు అని చెప్పేసి ఆనందిద్దాను కదా. చతుర్థ తృతీయ ద్వితీయ ప్రథమ జై జై అనే అన్న, జై కపైలో ఉండి ఎక్కడ అన్నమాట. జై అండి కపైల వరకు. అయితే వర్గ చతుర్థ తృతీయ ద్వితీయ ప్రథమాక్షరాలు 20 గమ్మనుకు జై అని వెంటనే చెప్పాలన్నమాట. జై అంటే 20 అక్షరాలు ఇష్టం అవ్వాలి. ఈ జై వర్ణాల కంటే పరంగా హకారం ఉందనుకోండి, ఈ హకారానికి ఏమొస్తుందంటే పూర్వ అక్షరంతో సమానమైన అక్షరం వస్తుంది, సవర్ణమైన అక్షరం వస్తుంది. అంటే ఏమొస్తుంది? పూర్వవర్ణంతో సవర్ణమైన అక్షరం వస్తుంది. అంటే హకారం దేనికంటే పరంగా ఉంటేనమ్మా,
జల్లుకి పరంగా జల్లులకి పరంగా జల్లుగా జైదకనే జై 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 కంటే హకారం పరంగా ఉంటే పూర్వసవర్ణం వస్తుందంటే ఓ, ఢా ఢా జయ్యే వస్తుంది. వస్తుంది. అది వదిలేసాను మాస్టారు జయ్యే వస్తుంది మళ్ళీ జైతో జయ్యే జయ్యే వస్తాను జైతో సవర్ణమైన జయ్యే అక్షరం. వస్తుంది 20 అక్షరాలు జయ్యే వస్తుంది సవర్ణం వస్తుంది, సవర్ణమైన లెటర్. జయ్యే వస్తుంది అన్నాను. మ్యూట్ అయిపోయి మ్యూట్ అయ్యారా? జైకి పరంగా హా ఉంటే హకారం హా ఉంటే హకారానికి జైలో ఉన్న అదే సవర్ణం వస్తుంది అంటే మళ్ళీ జయ్యే వస్తుంది అని అంటాం కదా అనుకున్నాను. హకారానికి సవర్ణం జైకి సవర్ణం అక్షరం వస్తుంది అని చెప్పమంటారు. హాకి సవర్ణమైన అక్షరం వస్తుంది. హాకి సవర్ణం కాదు, జై ముందున్న అక్షరానికి సవర్ణమైన అక్షరమే వస్తుంది అంటారు. అంతే సవర్ణమైన అక్షరం వస్తుంది అంటున్నారు. వస్తుంది. అంటే ఇప్పుడు చాట్ షాడ్ అయింది కదా, అంటే డాకి సవర్ణమైన అక్షరం అంటే మళ్ళీ డానే వస్తుంది డా కానీ ఢా కానీ అంతే కదా. అవునండి, అదే డా కానీ ఢా కానీ అది సవర్ణమైన అక్షరం వస్తుంది. అంటే ఇప్పుడు అందుకని ఢాగా మారాలి హకారం, అంతేనా? హకారం ఢాగా మారుతుంది. నా ఉద్దేశము శాత్ శాద్ అయిందండి. శాద్ హ్రస్వహ శాద్ హ్రస్వహ అవుతుంది అని. శాట్ అండి, అది శాట్ ఆగమము, అది టకారం డకారం అవుతుంది, శాడ్ అవుతుంది. శాత్ కాదు, జలాన్ జస్వంతేనా? అదే దగ్గర పెట్టుకున్నాను. అవును అంతే, శాట్ అప్పుడు శాడ్ అయింది. అవును, మూడో అక్షరం రావాలి, శాడ్ అయింది. దానికి హకారం పరమైంది, దానికి హకారం పరమైంది కనుక శాఢ్రస్వ అవుతుంది. సవర్ణమైన అక్షరం వస్తే శాఢ్రస్వ అంటే మామూలు డా ఒత్తు డా తర్వాత అంటారా? ఇక్కడ ఢాలో ఏదైనా రావచ్చు అని అనుకుంటున్నామండి. హలో గురుగారు, అంటే పూర్వం సవర్ణం అంటే పూర్వంగా ఉండేది జయ్యే ఉంటుంది కదా. అవునండి. జైతో సవర్ణమైన అక్షరం అంటే 5 అక్షరాలు అక్షరం, జైతో సవర్ణమైన అక్షరం అంటే ఏమవుతుంది? 20 అక్షరాలు ఏదైనా కావచ్చు కదా, అన్నాసిక అక్షరాలు తప్పించి. అయితే చాలా జాగ్రత్త గమనిస్తే ఏమొస్తుందంటే, జైలో అంటే మనకి మొదటి పదంలో ఏమక్షరం ఉంటుందండి? జై అంటే మూడో అక్షరం ఉంటుంది. ఇప్పుడు గమనించండి, సాధారణంగా మనకంటే 4వ అక్షరం ఉన్నా, 2వ అక్షరం ఉన్నా, మొదటి అక్షరం ఉన్నా, 3వ అక్షరంగా మారు తప్పదు కదా. జలాం చేసేవంతే అది పెద్ద మనకి పెద్ద అక్షరం కదమ్మా. 3వ అక్షరమే ఉంటుందండి. 3వ అక్షరమే ఉండే జైలు అంటే, జైలో మొట్టమొదటి బకారం ఉన్నా, లేదా అంటే బకారం ఉన్నా, లేదంటే పకారం ఉన్నా, లేదా అంటే అవతల పాప 4 అక్షరాలు ఏ అక్షరం ఉన్నా కూడా అది 3వ అక్షరంగా బాగా స్టాండ్ అవ్వాల్సింది. జపగడతాల్లో జస్సులు అంటే జపగడతాలు కదా. ప్రాతిపదికలో ఏమున్నా అలాది పరిచయాల పరంగా అంటే ప్రాతిపదిక కూడా పదసంగా వస్తుందని చెప్పుకున్నాం కదా. అసర్వనామస్థానం సూత్రం వచ్చిపోయారండి. వాదీసు సర్వనామస్థానాలు తప్పించి మిగతా పరిచయాల పరంగా ఉన్నప్పుడు అలాది సర్వనామస్థానాలు అయిదే కదా. 16 చోట్ల అన్ని చోట్ల కూడా వస్తుంది. అవునండి, అలాగే అని చెప్పారు. యచిభం అనేది అన్నది మళ్ళీ దానికి యకార అజాది పరిచయాలు ఉంటాయి, యకార పరిచయాలు ఉండవు కదా 16లో. అజాది పరిచయాల పరంగా అంటే భసం ఇచ్చి తీరాలి. ఇంక రిమైనింగ్ పదసంగం మొట్టమొదటి అన్నిటికీ 16కి పదసంగం వస్తుందని చెప్పుకున్నా. అజాది పరిచయాల పరంగా అంటే పూర్వంగా భస్వంగా చెప్పేస్తున్నాడు అంటే రిమైనింగ్ పదసంగం ఉంటుంది, పదసంగం అన్నమాట. అజాది పరిచయాల పరంగా వల్ల భస్వంగే వస్తుంది.
అలాంటి పరిచయాల పరంగా ఉంటే ఇప్పుడు ఏం జరిగింది, మీకు ఒకవేళ 4వ అక్షరం ఉన్నా, 3వ అక్షరం ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, ఏమున్నా కూడా 3వ అక్షరంగా మారి తీరక తప్పదు. జస్ట్ 3వ అక్షరమే ఉంటుంది. హకార స్థానంలో పక్కన హకారం ఉన్నట్లయితే ఏమొస్తుందంటే 4వ అక్షరమే వస్తుందమ్మా, తప్పదు. ఎక్కడైనా మీరు అంతే గమనించండి. 3 అక్షరం 4 అక్షరం 4 ప్రతి పదం చివర 3వ అక్షరం ఉంటుందండి. చెప్పాను ఘోరంగా ఉండి సవర్ణం అంటే భాష ప్రయత్నాల దాకా వెళ్ళాలి. వెళ్ళినట్టయితే అవన్నీ మీ తర్వాత ప్రస్తుతం 3వ అక్షరం తర్వాత అక్షరమే 2 ఎక్కడైనా గమనించండి అమ్మా. ఒక్కసారి చూడండి, జగత్ హితము అన్నా అనుకోండి, జగద్గీతం. ఒకసారి నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా, వాళ్ళు డైరెక్ట్ చెప్పేది అందరు వచ్చేసారండి. ఇప్పుడు అది జై అన్నారు కదమ్మా, 3వ అక్షరం మనకి జై అయినా కూడా జై అని పేరు పెట్టినా ఏ అక్షరం మిగులుతుంది మనకి? ఒక అక్షరం వస్తుంది అనుకున్నా, చతుర్థాక్షరం. చతుర్థాక్షరమా? జస్ మిగులుతుంది. 3 జస్ లో ఉండే అక్షరమే మిగులుతుంది. మీకు జై అనే అక్షరం ఏదైనా ఉండనివ్వండి, అది కాస్త ఆ తర్వాత హకార స్థానంలో 4th లెటర్ వచ్చేస్తుంది. దీని తర్వాత 3rd లెటర్ ఇది, 4th లెటర్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఏమనుకున్నాం, జగత్ హిత అనుకున్నాం. జగద్ హిత అవుతుంది. తర్వాత హకారం స్థానంలో చతుర్థాక్షరం వచ్చినప్పుడు జగద్ధిత అవుతుంది. అంతే. అయితే చతుర్థాక్షరం మీకు తెలియడానికి చెప్పాను తప్ప చతుర్థ వర్ణం అనుకోదు. పూర్వ సవర్ణం అంటే జై సవర్ణం అంటారు కదా, పూర్వ సవర్ణం అంటే జై సవర్ణం అని అనాలి కదా మీరు. అవునండి. పురంగా ఉంటే జయ్యే ఉంటుంది కదమ్మా, జై కంటే పురంగా ఉంది చెప్పు. జైతో ఉన్న సవర్ణం అంటే భాష ప్రయత్నాలు చూస్తే చతుర్థ వర్ణం మీకు స్పష్టం ఈజీగా తెలియడానికి చెప్పాను అంతే. ఇప్పుడు అచ్చు హల్లు కలపండి. చెప్పండి మీరు. అజ్జు హల్లు అజ్జు హల్ అవుతుంది. తర్వాత అజ్జల్ అవుతుంది. ఒత్తు ఝా వస్తుంది, జా కింద ఝా వస్తుంది. అర్థమైందమ్మా చెప్పింది? వాక్ హరి ఉందనుకోండి, మీరు ఓ అని చెప్పారు కదమ్మా. ఎన్ని ఉదాహరణలు ఇవ్వాలమ్మా ఇంక మీకు? అదే మీరు నవ్వుతున్నారు ఏమిటో, ఫణికృష్ణగా అది ఇదే దృష్టి వేరు. ఇక రెండింటికి ఇవ్వాలి కదండి ఉదాహరణ. 3 మనకి గెస్టులు అంటే 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా మరి. మీరు వాగ్దారిలో కకారం చూసారు, కా కాస్త శబ్దం చెప్తాను చూడమ్మా. కక్కుబ్ అని శబ్దం ఉందండి, కక్కుబ్. దాని పక్కన ఏదో హిమాన్ ఏదో పెట్టా, హకారంతో స్టార్ట్ అయ్యే పదం ఏదో పెట్టుకోవాలి మీ ఇష్టం. హరి అను కక్కుబ్ హరి అన్నా అనుకోండి. అసలు మీకు అర్థాల మీద దృష్టి అసలు పెట్టద్దు. మీ దృష్టి అంతసేపు అర్థాల మీదే ఉండాలంటే. అర్జునుడి యొక్క చూపు పక్షి కంటిపోయినట్టుగా
శబ్ద రెండు అక్షరాలు పరస్పర పక్క పక్కనే ఉన్నాయి తప్ప దీనికి అర్థం ఏంటి, దానికి అర్థం ఏంటి, ప్రథమలో ఉందా, ద్వితీయలో ఉందా, స్త్రీలింగంలో ఉందా, పుంగళింగం ఉంది మనకు అర్థం లేదు. కకుబ్బు హరి అన్నాను. కకుబ్బు హరి అవుతుంది. మొట్టమొదటి ఏం చేశారు, భాని కకుబ్బు హరి జస్ట్ చేస్తే అంటే బా తర్వాత బా పెట్టారు అంతే కదా. ముందు మామూలు బా తర్వాత మహాప్రాణం బా అండి. మహాప్రాణం మహాప్రాణాల్లోనూ అల్ప ప్రాణాలు ఏదో ఆ పెద్ద పెద్ద పదాలు కరోనాలో ఉపయోగించద్దమ్మా. ఎందుకన్నానంటే క్లాస్ లో గమనించండి అమ్మా, చాలా మంది చెప్పే విషయం మహాప్రాణం వదిలేస్తారు. అసలు మీరు క్లాస్ లో చాలా సార్లు చెప్పిన గుర్తు నాకు. అంటే మీరు మహాప్రాణం అంటే ఏం అక్షరాలు అనుకుంటున్నారు ఇప్పటిదాకా? ద్వితీయ చతుర్థ అక్షరాలు అనుకుంటున్నారు కదమ్మా. అసలు చాలా సార్లు చెప్పాను, మీరు బహుశా అది అనవధానంగా వినుంటారు. శశస్సులు కూడా మహాప్రాణాలే, సకారం కూడా గంచ సకారము సరిగమలో సా కూడా అది కూడా మహాప్రాణమే. కానీ మీకు యాక్చువల్ మనసు ఒప్పుకోవట్లేదు, అదే దానికి ఒత్తు లేదు కదా. షకారానికి ఒత్తులు లేవు కదా అని భ్రాంతిలో ఉండద్దు. శశస్సులు కూడా మహాప్రాణాలు. అయితే ఇది కూడా అర్ధ సత్యం అంటారు కదండి, పాద సత్యం ఇది. ఎందుకని మహాప్రాణం అనకూడదంటే, ఒక మహాప్రాణంతో పాటుగా ఇంకో 3 ప్రయత్నాలు ఉంటాయి, 4 ప్రయత్నాలు ఉంటాయి ప్రతి అక్షరానికి, బాహ్య ప్రయత్నాలు. ఒక్కొక్క అక్షరానికి అంటే అవతల టీం కెప్టెన్ మహాప్రాణము, అవతల టీం కెప్టెన్ అల్ప ప్రాణము. ఈ మహాప్రాణం కింద ఇంకో 3 ఉంటాయమ్మా, 3 బాహ్య ప్రయత్నాలు ఉంటాయి మహాప్రాణం కింద. అల్ప ప్రాణం కింద కూడా 3 బాహ్య ప్రయత్నాలు ఉంటాయి. ప్రతి అక్షరానికి బాహ్య ప్రయత్నాలు 4 ఉంటాయి. మీరు మహాప్రాణాన్ని పిలిచేస్తే మిగతా 3 ప్రయత్నాలకి అన్యాయం చేసినట్టు కదా మనం. తెలియదు కానీ పాప మీరు అనేస్తున్నారు అంతే. ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి అలవాటు చేసి ఉంటారు, ఎప్పటి నుంచి అలవాటు చేశారు. ఇది కరెక్ట్ కాదమ్మా. మన స్పష్టంగా ఏమిటంటే, ఒకసారి చెప్తాను, లేదా మీరు చూసినా పర్వాలేదు, టేబుల్లో లఘు సిద్ధాంత కౌముదిలో పిల్లల వారు రాశారు లేదు నాకు తెలియదు తప్ప, గోరఖ్పూర్ వాళ్ళు వేసిన దాంట్లో టేబుల్స్ వేసి పెట్టారంటే, ఈ గోరఖ్పూర్ వాళ్ళు పసుపచ్చతో అమ్ముతూ ఉంటారు కదా, గోరఖ్పూర్ వాళ్ళు టేబుల్స్ వేసి పెట్టారు. మీకు ఐడియా ఉందా లేదు? మొట్టమొదటి చూస్తే మీరు అది ఆ టేబుల్ ఒకసారి వేసి మాస్టారు మీరు దీంట్లో గ్రూప్ లో పెట్టండి. అనునాసిక స్థానం ఏమిటో, ప్రయత్నం ఏమిటో అవన్నీ చాలా చక్కగా పెట్టారండి. అంచేత మహాప్రాణంతో పాటుగా ఇంకొక 3 ఉంటాయమ్మా. అంటే వివార, సంవార, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ. సరే అనండమ్మా. వివార, సంవార రెండింటి. వివార వీలో ఎష్టం ఉంటుంది, వివార సంవార, ఘోష, వివార శ్వాస, నాద, వివార సంవార శ్వాస, నాద, ఘోష, అల్పప్రాణ, మహాప్రాణ. అల్పప్రాణకి మహాప్రాణకి ముందర 3 ఉంటాయి. అంటే ఆల్టర్నేటివ్ గా వివార సంవార అని అనుకోండి, మహాప్రాణం దగ్గర ఒకటి చేర్చాం. వివారం సంవారంలో ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఆ రిమైనింగ్ ఏమో అల్ప వివార సంవారం ఒకటి అల్పప్రాణానికి, ఒకటి మహాప్రాణానికి. మీదే టేబుల్ రెడీగా ఉందండి. ఒక్కసారి అయితే చూడండి, పంపిస్తారండి. ఇందులో నేను పెడుతున్నాను. చెప్పేసాను అమ్మా, తర్వాత పెడితే కానీ ప్రస్తుతం చదివేసాను. మీరు చదివేసాండి అమ్మా. వివార సంవార శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ. ఫణికృష్ణ గారు నేనేం చదవమన్నాను? దీనికన్నా లిస్ట్ ఎందుకు మనకి 11 చెప్పినట్టుగా
ఇప్పుడు దాని కింద అది కూడా మనం పెట్టేసుకున్నాం. అంటే చూడండి అమ్మా, మొట్టమొదటి వివార సంవార రెండిట్లో వివారం దానికి వివారం దేనికి వెళ్ళిందో గమనించండి. వివారము అల్ప రెండిట్లకి ఉంది అంటే అక్కడ రెండు కాదు, ఒక చోట రెండు ఉందండి. ఒక్కసారి వినండి మాస్టారు, మొట్టమొదటి వెళ్ళిందండి. ఒకసారి వినండి. కచం తప్ప అల్ప ప్రాణం, అల్ప ప్రాణం కింద ఏమున్నాయి? కచం తప్పలకి అల్ప ప్రాణము, వివారము, శ్వాసము, అఘోషములు ఉన్నాయి. ద్వితీయవనాలకి అల్ప ప్రాణం కాకుండా మిగతా కామన్ గా వివారం, శ్వాసము, అఘోషం మూడు కామనే, కానీ మహాప్రాణం దగ్గర డిలీట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి మీరు. అయిపోయింది ఇక్కడ గమనించండి. మీరు మొదటి అక్షరం ఏమో ఏమంటారు వివారము అన్నాడు, మూడో అక్షరం సంవారం గమనించండి. గజరబలికి వెళ్ళి గమనించండి. సంవారం దానికి అన్నాసికలకి సంవారం వెళ్ళింది. అదే మూడో అక్షరాలకి ఐదో అక్షరం అంటే 1, 3, 5 అండి, గుర్తెట్టుకోండి. స్పష్టంగా ఉండేలాగా ఫణికృష్ణ గారు ఈ టేబుల్ ఇంకొంచెం స్పష్టంగా మీరు రాయండి, నేను ఇంకొంచెం స్పష్టం తీసుకొస్తాను దీనికి. ఈ టేబుల్ బాగానే రాశారు, కానీ ఇంకొంచెం దీనికి మోడిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిగా చెప్పేది ఈ మహాప్రాణంలో ఏమొచ్చాయి గమనించండి. ఖాచాఠాపల కింద ఏమొచ్చాయి మీకు? వివారం వచ్చింది కదా. చతుర్థ వర్ణాల దగ్గరికి వెళ్ళండి, ఘాఝాడ దగ్గరికి వెళ్ళండి, అంటే ఇది కూడా తేడా ఉందమ్మా. అంటే ద్వితీయ చతుర్థ వర్ణాలకు కూడా సమానంగా లేవు గమనించండి. ద్వితీయ వర్ణాలకి వివారం వచ్చింది, మహాప్రాణంతో పాటుగా వివారము, శ్వాసము, అఘోషం వచ్చి అక్కడ చతుర్థ వర్ణాలకి సంవారము, నాదము, సంవారం వచ్చింది. సంవారము, నాదము, ఘోషములు వచ్చాయి. ఇది చతుర్థ వర్ణం. మీరు మహాప్రాణం, దానికి మహాప్రాణత్వం కామన్ గా ఉంది. పలికే మహాప్రాణంతో పాటుగా వివారము, శ్వాసము, అఘోషం ఉంటే ఈ 4 అక్షరాలకి మహాప్రాణంతో పాటు సంవారము, నాదము, ఘోషము ఉన్నాయి. తర్వాత ఈ మొదటి అక్షరాలకి ఏముంది? కచడ తప్పలు, తర్వాత మూడో అక్షరాలైన గజడ దెబ్బలు, తర్వాత 1, 3, 5 వాటికి ఏమున్నాయి? వివారము, శ్వాసము, అఘోషము, అల్ప ప్రాణము, తర్వాత సంవారము, నాదము, ఘోషము అని ఇవన్నీ కొంచెం తేడాలుగా ఉంటాయి. చేత మహాప్రాణం అని ఊరికే మనకి పని అయిపోయింది లేదు, ఏదో విస్తరేసాం కదా అంటే అయిపోలేదు. వినుంటారు, తోడుకోవాలి ఉండేవద్దమ్మా. ఒక ఆవిడ విస్తరి వేసి గ్లాస్ పెట్టి చేయడం, రెండో ఆవిడ వడ్డించడం, మూడో ఆవిడ విస్తరి తీయడం అలవాట. ఆవిడ ఏమైంది, మొదటి ఆవిడేమో విస్తరి వేసింది, గ్లాస్ లో నీళ్ళు పెట్టింది, పేటది వేసి మిగతాదంతా సిద్ధం చేసింది. రెండో పెద్ద లేట్ అయింది, ఏదో చంటి పిల్లవాడికి ఏదో దాని అవసరం తెచ్చి ఏదో మూడో ఎత్తు అవుతుంది మానేసింది. నాకు ఆ టైం అయిపోయింది. చేత ఎవరి పని వాళ్ళు తమాషాగా పూర్వం చందమామ కథలని చాలా అందమైన మీరు తెలియదు బయట చేశారు, ఇంట్లో బయటికి రారు కదా ఇప్పుడు కలనా. అసలు అందరూ గృహిణ లేదా అంటే గృహిణ్య అందరూ కూడా. చందమామ నక్షత్రాలు ఎలా ఉంటాయో తెలియదు, నక్షత్రాలు ఉంటాయా అంటే ఏమిటని యుగం ఇది. సూర్యోదయం 8ంటికి 10ంటికి లేవరు, సూర్యోదయం చూడరు కదమ్మా ఎవరు కూడా. అయితే వేసవికాలం దోమలు ఎక్కువ ఉండే కదా, మా డాబా పైన పడుకునే వాళ్ళం హాయిగాను, పైన ఆకాశం అంతా చుక్కలు లెక్కలతో కూర్చునేవాళ్ళు. చంద్రుడు అన్ని కూడా తెలిసినా తెలియపోయినాను. ఇప్పుడేముంది ఎవరింట్లో, ఇప్పుడు అపార్ట్మెంట్ లో కరోనా కాదు, కరోనా రాకపోవడం కూడా ఎవరింట్లో అపార్ట్మెంట్ లో వాళ్ళు తలుపులు వేసుకోవాల్సిన తలుపులు తీసుకుంచకూడదు కదా. ఆపోజిట్ డోర్స్ ఉంటాయి, ఎదురెదురు డోర్స్ కదా. వాడి మొహం వీడి కనబడి వీడి మొహం వాడి కనిపిస్తున్న డోర్లు వేసేసుకుని ఉండాలి పక్కన పలకరించకుండా. కరోనా కాకపోయినా కూడా అంతే కదా. ఇంతకీ మహాప్రాణం అని కేవలం అలవాటు చేసుకోవద్దమ్మా. మీరు స్పష్టంగా ఇప్పుడు అంటే నాకు ఇప్పటిలో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఫణికృష్ణ గారు మీకు కృషి చేసి అందరినీ కూడా మహాప్రాణం తప్ప ఏ అక్షరానికి ఏం స్పష్టంగా ఉంటుందో వాళ్ళ బుర్రలో వచ్చేలా చేయాలండి. టీవీ పక్కన పెట్టుకో, టీవీ కంటిన్యూ చేసేయండి, టీవీ తీసే ముందు అది తెరవండి, అప్పటిదాకా ఇది కూడా చూస్తామండి టీవీతో పాటుగా.
ఏ పుస్తకం జైతో సమానమైన అనుకోద్దమ్మా. జైతో సవర్ణం అనే పదమే అన్నారు. మీకు మొట్టమొదటి చెప్పాం కదా, ఇప్పుడు కక్కుబ్ హితం అక్కడే ఉన్నావా? హితము అన్నారు కదా. ఇంకొకటి అక్షరం మిగిలిపోయింది మీకు, టా మిగిలిపోయిందా? ఇప్పుడు చెప్పేశారు కదా, ఎలాగే అన్నాను. 5 వచ్చాయా? అయితే ఇప్పుడు సూత్రం చెప్పిస్తాను మీకు. వాగ్ధరి లాంటి కవర్గత వాగ్ధరి తీసుకున్నారు. జగద్ధితము జగద్ధితము అంటే ఒకటే కాదు కదా. హితములో అక్కడ అవతల హకారం ఉండాలి. హితము ఉండొచ్చు, హాసము ఉండొచ్చు, రస్వం ఉండొచ్చు, హిమము ఉండొచ్చు, హకారాది పదాలు ఏమైనా ఉండొచ్చు కదా. అవతల పదానికి ఏ అక్షరం చెప్పినా 3వ అక్షరం వస్తుంది. రెండో పదం అవతలి పదం అయిందంటే ఓరుంది కూడా పదమే కదా. పదం చివరి ఒకవేళ ఏ అక్షరం ఉన్నా 3వ అక్షరంగా మారక తప్పదు కదా. ఇప్పుడు సూత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు తెలుగులో అనండి సూత్రం ఏంటి? దేనికంటే ఏం పరంగా ఉంటే ఏమొస్తుంది? జైకి అంటారేంటమ్మా? జై కంటే జయ అంటే తెలుగులో చెప్పాను పోలండి. జయ హహ అకార స్థానంలో ఉండడానికి హస్య కలపండి అమ్మా. సంధి చేయండి అమ్మా. జయోహ కదా. అయితే ఇప్పుడు ఈ హకారానికి పూర్వసవర్ణం రావడం వికల్పం అమ్మ. అంటే మీకు రెండో రూపం కూడా ఉంటుంది. అంటే వాగ్హరి ఉంటుంది, వాగ్ హరి రూపం కూడా ఉంటుంది. జల్ ఉంటుంది, అర్జహల్ కూడా ఉంటుంది. ష్యాడ్ హ్రస్వ ఉంటుంది, ష్యాడ్ హ్రస్వ. ష్యాడ్ హ్రస్వ ఉంటుంది, ష్యాడ్ హ్రస్వ కూడా ఉంటుంది. అర్థమైంది? కనుక హకారం రూపం కూడా ఉంటుంది. మహత్ హిమ చెప్పండి. స్టెప్స్ వేయండి అమ్మా. మహద్ధిమ హకారం కూడా ఉండిపోతున్నాం. వికల్పం పౌరసవర్ణం వికల్పం అనుకున్నాం కదా. వికల్పం వాడడానికి మీకు తెలుసును. వా అని పదం వాడతారు, విభాష అని పదం వాడతారు, అన్యతరస్య అని పదం కూడా వాడుతూ ఉంటారు. అన్యతరస్యాం మళ్ళీ విడతేయద్దు. తరస్యాం అలా వద్దు. అన్యతరస్యాం. ఇప్పుడు వికల్పం అన్న 3 పదాలు. ఇప్పుడు సూత్రం చెప్పండి. ఇప్పుడు జయో చేస్తారా? వా అనండి. అందంగా చెప్తారండి కృష్ణ గారు. జయో హోవా. ఎవరు నవీన్ గారు ఎవరో మాట్లాడారు? శేఖర్ గారు వింటున్నారా? నవీన్ మీరు కూడా మాట్లాడారు చక్కగా. చాలా అడ్వాన్స్ లో ఉంటున్నారు. వినడం కాదు, అనాలి, అండాలి. క్లాస్ 2గా 5ంటికండి కాదు. క్లాస్ 2ంటికమ్మా కాదు, 2ంటికమ్మా. వినటానికి చెప్పడానికి కూడా.
గురుగారండి మీ మాటలు వింటే ఈరోజు ఉత్సాహంగా ఉంది. నాకు ఇది అనుభవం చెప్తాను, ఎప్పుడో వెంటనే వస్తాయి మాటలు. మా కాలేజీలో ఒకసారి మా ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ అని ఏదో మీటింగ్ పెట్టారు. ఆయనకు ఒక ఆయన తణుకు నుంచి వచ్చేవారు, రోజు బండి మీద రోజు వెళ్ళి వస్తూ. ఆయన ఏమంటే 4 గంటలకు సర్కార్ ఎక్స్ప్రెస్ అని ఉండేది, కొవ్వూరులో 4ంటికి వచ్చేది. మీకు ఐడియా ఉంటుంది? సర్కార్ ఎక్స్ప్రెస్ అని కాకినాడ నుంచి మద్రాసుకు ఉంది, మీకు ఐడియా ఉంటుందో లేదు తెలియదు. రాజమండ్రి నుంచి ఎక్స్ప్రెస్ అని కాకినాడ నుంచి చెన్నై వెళ్తుంది కదండి. దానిపైన సినిమా కూడా సర్కార్ ఎక్స్ప్రెస్ అని సినిమా కూడా వచ్చింది బాల్యంలో, క్రైమ్ సినిమా, క్రిమినల్. సర్కార్ ఎక్స్ప్రెస్ అంటారంటే సర్కార్ జిల్లాలు కదా ఇవన్నీ కూడా. కోస్తా జిల్లాలు అంటే వాటిని సర్కార్ జిల్లాలు. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎందుకు పేరు పెట్టారమ్మా? సర్కార్ అంటే ప్రజలు అని హిందీలో. జిల్లాల గుండా వెళ్తుంది కూడా సర్కారు. అది ఏ జిల్లాలు? పూర్వం సర్కార్ అనేవాళ్ళని చెప్పారు. ఏ జిల్లాలు? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. వాటి సర్కార్ అనేది పేరు పెట్టారంటే మీరేమో ఆ జిల్లాల గుండా వెళ్ళారు. ఆ జిల్లాలో సర్కార్ అనేది పేరు పెట్టుకుంటారు. సరే అండి, విషయం వేరే. ఇంటికి ప్రస్తుతంలో వచ్చినట్లయితే ఏం చెప్తున్నా, అప్పుడు ఆయన 4ంటికి వెళ్ళిపోయారు, కొవ్వూరులో ఎక్కి తణుకు మీదుగా వెళ్ళేది. మీకు ఐడియా ఉంటుంది? సర్కార్ ఎక్స్ప్రెస్ బ్రాంచ్గానే వెళ్తుంది, భీమవరం, తణుకు ఇలా. అంటే ఆ మార్గాలు మీకు అందరికీ అలవాటు ఉన్నాయో తెలియదు నాకు. హైదరాబాద్ వాళ్ళకి బహుశా తెలియదు, బహుశా తులసి గారికి అలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. తులసి గారు మీరు తెనాలేమో కదా? లేదండి, మాది గుంటూరు జిల్లా. అంటే ఇటు మాచర్ల పల్నాడు వస్తుంది, తెలంగాణ కాదండి. సర్కార్ ఎక్స్ప్రెస్ తెలుసమ్మా మీకు? అంటే కాకినాడ నుంచి బయలుదేరి తణుకు, భీమవరం అలాగా వచ్చి అలాగా విజయవాడ వచ్చి, విజయవాడ కూడా బహుశా తెనాలి వెళ్లకుండా గుంటూరు, తెనాలి అలా టచ్ అయ్యేమో ఇదివరకు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంతకీ విషయం అది కాదు. 4ంటికి వెళ్తే ఆయన ఏం చేశారని మీటింగ్ 3ంటికో ఎంతో 2ంటికి స్టార్ట్ చేశారు ఆయన. 3ంటికో 3:30 స్టార్ట్ చేస్తే 4 దాటిపోయి మరి మీటింగ్ ఉండాలి కదా. ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ దాటిపోయింది అనమాట. అరే మాస్టర్ ఏమో 2ంటికి పెడితే బాగుండేది, మీటింగ్ 3ంటికి స్టార్ట్ చేశారు అన్నారు. అదే నేను వెంటనే అన్న ఆలోచన, 2ంటికే పెట్టారు కదా అన్నాను. అదేంటి 3ంటికి పెట్టారు 2ంటికి అంటే ఆయన దేని పెట్టారు? మొట్టమొదటి ఏమో టిఫిన్స్ పెట్టారు, ఏదో ప్రసాద్ మొత్తం పార్టీ అంటే పెడతారు కదా, ఏదో తినడానికి పెట్టడానికి కదా, 2ంటికే పెట్టారు కదా. ఏదో స్వీట్ హాట్ పెట్టారు, తర్వాత మీటింగ్ సంచ తినడానికి వింటానికి 2ంటికే పెట్టారు కదా అన్నది మాస్టర్. మధ్య మధ్య గోవింద నామస్మరణ అన్నట్టుగా మధ్య మధ్య ఏదో పరిహాస ప్రసంగవాది. జగత్ ఇప్పుడు జయోహోవా అన్నారు కదా చక్కగాను. ఇప్పుడు వా కాకుండా విభాష అనుకుని స్పష్టంగానండి మా 3 పదాలు. ఇప్పుడు విభాషను వా కాకుండా ఇంకో పదం అని చెప్పాను కదా వికల్పానికి, పెట్టండి. పూర్వరూపం కూడా చెయ్యాలి ఎక్స్ట్రా. అది ఓన్యత్రస్యంలో ఆ అన్యత్రస్యంలో ఆ పూర్వంలో కలిసిపోయింది, ఇది పూర్వ రూపంలో. సోత అన్యత్రస్య అంచేత అన్యత్రస్యం ప్రస్తావన చేశాను, లేదా వా అనేసేద్దాను కదా. వా గుడంతా లేకుండా జయోహోన్యత్రస్యాం అనే సూత్రం అమ్మ. ఇప్పుడు సూత్రం జయ పరస్య కదా, జయ కంటే హస్య పరసవర్ణ వికల్పం వా స్యాత్ అనమాట, లేదా అన్యత్రస్యాం స్యాత్. అర్థమైంది కదండి? ఇప్పుడు స్యాడ్ హ్రస్వస్య అన్నారు కదా, స్యాడ్ హ్రస్వస్య అని కదా అన్నారు. అనొచ్చు, లేదా స్యాడ్ హ్రస్వస్య అని కూడా అనుకోవచ్చు. స్యాడ్ హ్రస్వస్య వార్తకం సూత్రమే. 2 రూపాయలు ఉంటాయి కదా, 2 రూపాయలు ఉంటాయి కదమ్మా. షాడ్ హ్రస్వహ కూడా అనుకోవచ్చు కదా. 2 ఒకేసారి అనలేరు కదా, ఆయన ఏదో తీసుకున్నారు అంతే.
ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు అదే బహుశా అయిపోవచ్చు. టైం ఎంత ఉందండి? ఇంకా లేదు, ఇంకా 10 నిమిషాలు. నాకు బ్యాటరీ ఇవ్వడు అనుకుంటానే ఉన్నాను. ఛార్జింగ్ అయిపోయిందంట. వైజాగ్ క్లాస్ కి వెళ్ళి ఇక్కడ వచ్చారు కదా. గురుగారు చెప్పండి. హలో గురుగారు, ఒకసారి అదేంటి అందరూ ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. షార్ట్ హ్రస్వశ్చానస్య షార్ట్ హ్రస్వశ్చ అని కూడా అనుకోవచ్చు కదా. షార్ట్ అంటే దకారం పెట్టక్కలే కదా. షార్ట్ హ్రస్వః చ అని కదా. షార్ట్ పదం చివర ఏమక్షరం ఉంది? టవర్గ్ ఉంది కదా. టవర్గ్ కంటే పరంగా ఉన్నటువంటి అక్షరం మారకూడదేమో. మారకూడదు. అపదాంత తోరణం, నపదాంత తోరణం, ఫ్యాట్. మరి ఫ్యాట్ అంటే పదం చివర టవర్గ్ ఉంది కదా. సంధి రాకూడదేమో కదా. ఏ సంధి రాకూడదు? పదాంత టవర్ కంటే రాకూడదు. ఇది జలంజస్ అంతే రావచ్చు. రాకూడదు. జలాంజస్ అంతే రావచ్చు. జలాంజస్ అంతే రావచ్చు. జలాంజస్ అంటే అది దేనికైనా వచ్చింది. జలాంజస్ అడ్డుపెట్టే వాళ్ళు ఎవరో లేరు. రాకూడదు అంతే. అనుకుంటా తునాష్టు ఉంది కదమ్మా, దానికి నిషేధ సూత్రం రాకూడదు. అవునండి, రావాలి. అవునండి. షట్ తే, షట్ అని యువతల పదము చివరి టకారం ఉంది. షట్ తే టవర్ అది మారలే. షట్ తే అవ్వట్లేదు. ఇదే గమనించండి. ఈడ ధాతు ఉందండి. ఈడ్ అని ధాతు ఉన్నది. ఈడే అంటే నమస్కారం. ఆత్మనే పద్ధతుల్లో తే ఉన్నాయి. ఈడ్ ప్లస్ తే ఏమవుతుంది? ఈడ్ తేనే ఉంటుంది కదా. రాదు. కృష్ణ గారు మీరేనా అంటుంటారు రాదని? ఈడు ధాతు కదమ్మా. అది అది పదం అవుతుంది. మిమ్మల్ని బోధించడమే కాదు, కూడా నేను బోధకుడుని బాధకుడిని కూడా. బాధకుడు కాదు. ఇందాకే చూసామండి, మర్చిపోయాను. ఇందాకే చూసామండి. పదం అక్కడ తీసుకుని పదం మధ్యలో అది పదం కాదు. పదం కాదు, ధాతు అన్నారు. పదాంతమైన టవర్గ్ అది కాదండి, కాదు. కూడా బాల్తో కొట్టించాను. ఎందుకు ఎలర్ట్ గా లేరు కృష్ణ గారు? ఇందాకే చూసామండి, ఇది అది కాదు. అని చెప్తున్నాను. కన్ఫ్యూజన్ ఉందండి. పూర్వం విషయం అక్కర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ధాతువు అన్నాను, ప్రత్యయం ఉన్నాను కదా. ధాతు పదం అయిపోతుంది. అంటే ఉదాహరణ చూడండి, కౌంటర్ ఎగ్జామ్ రెండు కూడా దృష్టిలో పెట్టుకోండి. షట్ తే ఒకటి, అలాగే షట్ సంతహ కూడా చూడండి. టవర్గ్ కాదు, సకారం మారదు. షట్ సంతహ టవర్గ్ ఉంది. సకారం కంటే సకారం షకారంగా మారాలి కదా మన మామూలుగా అయితే.
హస్ అంతా అలాగే ఉండుతుంది, గమనించండి. ఇప్పుడు హ్రస్వం స్యాట్ హ్రస్వ చెప్పండి మాస్టర్. ఇప్పుడు స్యాట్ అనే ఆగమ వస్తుంది, బాగా చెప్పారు. తర్వాత హ్రస్వం కూడా వస్తుంది. మరి సర్వ శబ్దం, సర్వ అనే టాబంతం కంటే ఇది ప్రాతిపదిక కాల్సిండి. సర్వ అనేది టాపరిచయాల్సిందే. ప్రాతిపదిక సర్వ అనే ప్రాతిపదిక కంటే కదా టాప్ చేసే సర్వ అన్న, ఇంకా ప్రాతిపదికత్వం ఉండదు దానికి. తర్వాత చేసిన సర్వ గే ఉన్నది, గేలో గకారంపై ఏ ఉంది, సర్వ ఏ ఉంటే శ్యాడాగమం పెట్టండి. శ్యా ప్లస్ ఏ వృద్ధి. ఆటశ్య వృద్ధి కాదు, ఇది ఆట కాదు, ఇది ఆట కాదు, ఇది వృద్ధి చేస్తారు. శ్రీ అయిపోయింది, హ్రస్వం కూడా చేయరు కదా తాబంతానికి. సర్వస్యై అంటే శ్యాప్రసాదం చేస్తారు కదా నర్సింగస్సుల దగ్గర. నర్సింగస్సులో ఏం చేస్తారు? శ్యా ప్లస్ అస్సు, అస్సులు ఉన్నాయి కదా. శ్యా ఇది దీర్ఘం, హ్రస్వం కాదు కదా. అందులో శ్యా ఉందా, శ్యా ఉందా? శ్యా కింద మారిపోతుంది. అట్లనే అకారం మారిపోతుందా? సర్వ మారుతుంది, సర్వ మారుతుంది, సర్వ కింద అవుతుంది. సర్వం మారదు, సర్వ మారుతుంది. సర్వ అస్సు కదా నర్సింగస్సుల దగ్గర. సర్వ అదే శ్యా అస్సు అస్సులు వస్తే శ్యాస్సు శ్యాస్సు హ్రస్వం సర్వస్యాస్సు సర్వస్యా. సప్తంలో కూడా అంతే. నేహే ఆమ్ కదమ్మా, నేరాం నది స్థానంలో సర్వ ఆము శ్యాట్ చేయండి. సర్వ శ్యా ఆము, శ్యా ఆము దీర్ఘము, శ్యాము సర్వహ్రస్వము, సర్వస్యాం ఇక్కడ రాదు. సరే, నేను ఇంకా షష్ఠి బహువచనం అనుకున్నాను. కాదు కాదండి, అర్థమైంది. అక్కడ షష్ఠి బహువచనంలో చెప్పేసండి సర్వ ఆమ్నే ఉంటుంది కదా. అవునండి, సర్వం. అక్కడ చుట్ట ఆగంగా వస్తుంది అక్కడ. ఇదట్టి మొట్టమొదటి పుంలింగాల్లో చెప్పాం కదా. అవునండి. అది సర్వేషాం అని చెప్పినప్పుడు చెప్పినాం కదా. ఆమె సర్వనామ్నః ఆమ్ పరంగా అంటే ఆమె అనేది తప్పదు కదమ్మా. సర్వనామ శబ్దాల కంటేనే పరంగానే ఉన్నప్పుడు అంచేత ఆమె సర్వనామ్నః సుట్. ఎంత ఈజీగా ఉంటుంది సూత్రం అంతా. సర్వనామ శబ్దం అన్నాడు తప్ప ఆమ్ పరంగా ఉన్నాడు తప్ప భూమిగా స్త్రీలింగం అనే వివిక్ష లేదు కదండి. వివక్ష కాదు, వివిక్ష. చెప్పాలని మాట. కరోనా వివక్ష అనే మాట తప్పు, అర్థమవుతుందా? వివిక్ష అనాలనుకున్నాం కదా. వివక్షయే డిస్క్రిమినేషన్ అంటే వివిక్ష అనాలి తప్ప వివక్ష అనకూడదు. చేస్తాం అయిపోయింది, సర్వ శ్యామ్ అయిపోయింది కదండి. అయితే అక్కడ కూడా ఏం రావాలి? హ్రస్వం రావాలి కదా మరి అక్కడ కూడాను. నిత్యైన చోట వస్తుందండి. ఆ సూత్రం ప్రకారం నిత్యైన చోటే వస్తుందండి. ఏది ఏ సూత్రం? ఎక్కడ? ఆ సూత్రం అనే బదులు ఆ సూత్రం అనే బదులు సూత్రం రెండు ఉంటా. అది కాదండి. సూత్రం మీ దగ్గర బుక్ ఉంది కదా. నిట్టయినప్పుడు చెప్పారు. ఆవంతా సర్వనామ్నః ఞితః స్యాత్. ఞితైన వాటిని చెప్పాడు.
అక్కడ ఏంటి సర్వశ్యామ్ కదా, సర్వసామ్ అని. అవునండి, సర్వసామ ఉందండి. సర్వ ఎలాగా ఉన్నది, సియాట్ సామోను సుడాగము అంతే, సర్వసామ్ అయిపోయింది కదా. అవునండి, అంతే. ఏమి విశేషాలు లేవు. టైం ఎంత ఉందండి? 5 నిమిషాలు ఉందండి. 5 ఉందండి. ఓకే, అది పర్వాలేదు. ఛార్జ్ 15 నుంచి 8లోకి వచ్చిన ఛార్జ్ అవుతుంది, పక్కన పెట్టాను. తర్వాత ఇప్పుడు ఇది అయింది, ఇప్పుడు అర్థమైంది కదండి సర్వశబ్దం. ఒకసారి చూస్తారు జాగ్రత్తగా. చూస్తాను. తర్వాత విభాష దిక్సంఖ్యే పక్క సూత్రం చూడండి మాస్టర్. విభాషా దిక్ సమాసే బహువ్రీహౌ. దిక్ సమాసే బహువ్రీహౌ. చూడండి, విభాష అంటే వికల్పం అని చెప్పుకున్నాం కదా. వికల్పం. సమాసం అంటారు బహువ్రీహిలో. దిగ్వాచకాలకి సమాసం చేసినప్పుడు అర్థం. దిక్ సమాసం అంటే ఉత్తర దక్షిణ దిగ్వాచకాలు ఉన్నాయి కదండి. దిగ్వాచకాలతో సమాసం చేసి బహువ్రీ సమాసం అవ్వాలి, అది కూడా కండిషన్. బహువ్రీహం అంటే బహువ్రీ సమాసంలో దిక్ సమాసం అంటే దిగ్వాచకాలు సమాసం చేసినప్పుడు సర్వనామసం వికల్పంగా ఉంటుంది అంటాడు. సర్వనామత వాస్యాత్. చదవండి అక్కడ ఏముందో కృష్ణ గారు. సర్వనామత వా బహువ్రీ సమాసి అన్నమాట. తర్వాత మీకు శ్రోత్రంగా అర్థం అంటే దిగ్వాచకే, దిగ్వాచకాలతో ఉన్నటువంటి దిగ్వాచకాలకి బహువ్రీ సమాసం చేస్తే సమాసం అంటే అర్థం ఏంటన్నా, సర్వనామసానికి వికల్పంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉత్తరస్యా పూర్వస్యాశ్చ అన్నాము. ఉత్తరం అంటే మనకి నార్త్ ఈస్ట్ అంటాం కదా, నార్త్ ఈస్ట్ అని అంటాం కదండి. రైల్వే సౌత్, సదర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ ఇలా వాడుతూ ఉంటాం. అంటే దక్షిణ మధ్యలో దిక్కు కూడా అంటాం కదా, వాయవ్యము. ఎవరన్నారు ఈశాన్యం అని? నేనేనండి, నార్త్ ఈస్ట్ ఈశాన్యం కదా. ఎవరన్నారు ఈశాన్యం అని? నేనండి, సుబ్బారావు అండి. ఈశాన్య శబ్దంలో యా ఉండదు మాస్టారు. వాయవ్యంలో యా ఉంది కానీ ఈశాన్యంలో యా కలిపేస్తున్నారు. ఐశాన దిక్కు అనాలి. ఐశానము శబ్దంగా ఆదివృద్ధి వచ్చి, ఈశాన శబ్దంగా ఆదివృద్ధి ఐశాన అనాలి. విడివిడిగా అయితే ఐశాని దిక్ అనాలి. సప్తములో ఐశాన్యాం దిశి సంధ్యావందనం చేసినప్పుడు ఈశాన్య దిశ అనకూడదు, ఈశాన్యాం దిశ అనకూడదు, ఐశాన్యాం దిశి. ఐశాని స్త్రీలింగంలో అయితే ఐశాని ఉంటుందమ్మా. ఐశాన శబ్దం అనుప్రత్యామ్నాయం ఐశాని అనాలి కదా. పుంలింగంలో దిగ్వాచకంగా దిశ మనం మామూలుగా ప్రాంత అని చెప్పాం అనుకోండి, ఐశాన ప్రాంత అనొచ్చుగా. ప్రదేశ అనే విశేషం పుంలింగంలో ప్రదేశ అన్నాం అనుకోండి, ఐశాన ప్రదేశ. స్త్రీలింగం విశేషంగా ఉందిగా ఐశాని దిక్ అన్నాం. ప్రదేశ అని విశేషంగా ఉంటే ఐశాన ప్రదేశ. నగరం అన్నాం అనుకోండి, ఐశానం నగరం. అంటే విశేషాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. అంటే ప్రాతిపదిక మాత్రం ఐశాన అనేది ప్రాతిపదిక అండి. ఈశాన్యం ఉండదు మాస్టర్, అపశబ్దం అది, అసాధు శబ్దం అది. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు అంటే అందరూ సుబ్బారావు గారులే. అవునండి, అర్థమైంది. అమాయకుడు అర్థం అండి, మాయ తెలియని వాళ్ళు అర్థం. అబ్బా ఎడ్రా సుబ్బారావులో ఉన్నామంటూ ఉంటారు. ఆయన కూడా పాపం చాలా రుజు స్వభావాలు. ఈ పణికృష్ణ గారు వీళ్ళందరూ కూడా దశలో అందరూ అంతే. అర్థమైంది కదా మాస్టారు. ఇప్పుడు చూడండి, ఉత్తరస్యాహ ఏదో పూర్వస్యాశ్చ దిశ అంతరాలే అని విగ్రహకే చెప్తున్నాడు చూడండమ్మా. కింద మెట్టు కింద రెండు దిక్వాచకాలు అయి ఉండాలండి, రెండు పత్రాలు. ఆ రెండు దిక్కులే వాటి మధ్యలో సమాసం అనమాట. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్ అని అన్నారు కదా. అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో దిక్కునే ఉంటారండి.
ఐశానీ దిక్కు. అది ఐశాని దిక్కు అన్నమాట. దిక్కు అని చెప్పదలుచుకోండి. దిక్కు కాకుండా ఏదంటే మూలమ్మ అని చెప్పదలుచుకున్నారు అనుకోండి, మూలమ్మనో లేకపోతే ప్రదేశ అని చెప్పదలుచుకున్నప్పుడు ఐశాన ప్రదేశ అని కూడా చెప్తారు. దిక్కులనే చెప్పడం అలవాటు అయిపోయింది. దిక్కు లేదా మనకి, దిక్కే ఉండక్కలే కదా. ఏమో దిక్కు లేనివాడు అంటారు. ఎందుకంటారు? ప్రాంతం లేనివాడు లేదా స్థలం లేనివాడు, వాసన లేనివాడు కూడా అనొచ్చు కదా. 10 దిక్కులో ఏదో దిక్కు ముందు తీరాలి కదా ఉద్దేశం. గమనించండి, పూర్వస్యాహ అన్నాడు, ఉత్తరస్యాహ పూర్వస్యాశ్చ